హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏఐ కార్టూన్ స్టోరీస్. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుందండి. అనగనగా ఒక చిన్న గ్రామంలో చాలా పేదింటి మహిళ ఉండేది. ఆమె పేరు సీత. ఆమె చాలా మంచి మనసున్న వ్యక్తి మరియు పరమేశ్వరుడు శివయ్య అంటే ఎంతో భక్తి కలిగినది. ప్రతిరోజు సీత పరమేశ్వరుడికి పూజ చేసిన తర్వాతే ఏ పనైనా మొదలు పెడుతుంది. ఓ పరమేశ్వరుడా, ఈరోజు మీ కృపతో అన్నీ మంచే జరగాలి. నేను ఇలాగే స్నేహం మరియు ప్రేమతో ఇతరులకు తోచినంత సహాయం చేసే శక్తినివ్వండి. సీతకి ఒక చిన్న హోటల్ ఉంది. ప్రతిరోజు ఇడ్లీలు చేసి అమ్మేది. ఆమె ఇడ్లీ రుచికి చాలామంది ఆ హోటల్కి రెగ్యులర్గా వచ్చి భోజనం చేసేవాళ్ళు. ఆమె చాలా పేదదైనా ప్రతిరోజు కనీసం ఇద్దరికి ఉచితంగా ఇడ్లీలు ఇవ్వడం, ఆ తర్వాతే తను తినడం అలవాటు. ఒకరోజు ఒక దివ్య పరీక్ష సీతని ఎదుర్కొంది. ఆ సాయంత్రం ఆమె అన్ని ఇడ్లీలు అమ్మేసి కొన్ని తన కోసం పెట్టుకుంది. అప్పుడు అలసిన మరియు ఆకలితో ఉన్న ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు. అమ్మా, నాకు ఏంటో ఆకలిగా ఉంది. నాకు తినడానికి ఏదైనా ఇవ్వరా? రండి పెద్దయినా, ఇలా కూర్చోండి, ఇప్పుడే తెస్తాను. సీత ఏమీ ఆలోచించకుండా తన కోసం పెట్టుకున్న ఇడ్లీలు ఆ వ్యక్తికి ఇచ్చేస్తుంది. ఆ వ్యక్తి సీతకు ధన్యవాదాలు చెప్పి తినడం ప్రారంభించాడు. సీత చిరునవ్వుతో చూస్తూ కేవలం కొంత నీరు తాగి తన ఆకలి నింపుకుంది. ఆమె యొక్క మంచితనాన్ని చూసి ఆ వ్యక్తి తన అసలు రూపాన్ని వెలిగించాడు. అతడు సాక్షాత్తుడు ఆ పరమేశ్వరుడు శివయ్య. సీత, నీ మంచి మనసు మరియు నీ భక్తి నన్ను మైమరిపించింది. దీనికి బహుమతిగా నేను నీకు ఈ మాయ బంగారపు పాత్రని ఇస్తున్నాను. నీకు ఏ విధమైన ఆహారం కావాలని కోరుకుంటే అది ఈ పాత్రంలో నింపబడి ఉంటుంది. దీని ద్వారా నీవు ఎవరికి కావాలంటే వారికి ఆహారం ఇయ్యగలవు. ధన్యవాదాలు ప్రభు. మీ ఆశీర్వాదానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిని. దానిని జాగ్రత్తగా ఉపయోగించుకో సీత. నీ మంచితనం వల్లే నీకు ఇది సాధ్యమయ్యింది. ఇప్పుడు నువ్వు అవసరమైన వారికి సహాయం చెయ్యవచ్చు. ఆ మాయ పాత్రంతో సీత జీవితం మారింది. ఆమె ఏ ఆహారం కావాలంటే ఆ పాత్రంలో పొందగలిగింది. ఆమె మొత్తం గ్రామానికి ఆహారం ఇవ్వడానికి ప్రారంభించింది. అందరికీ ఆకలి లేకుండా చూసింది. సీత, మీరు ఈ గ్రామానికి ఆశీర్వాదం. మీ సహాయానికి మేము చాలా రుణపడి ఉంటాం. మీ వలన ఇప్పుడు ఎవ్వరూ ఆకలితో పడుకోవడం లేదు తల్లి. ఆమె దయ గురించి విన్నవారు చాలా గొప్పగా మాట్లాడుకునేవారు. సీత చిన్న హోటల్ మంచి వ్యాపారంగా మారింది. ఆమె సంపాదనతో అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా అందించేది. సో అదండి ఈ కథ. సీత జీవితంలో మానవత్వం మరియు భక్తి ఏంటో మనకు గుర్తు చేస్తుంది. ఆమె కథ మనకు దయ మరియు ప్రేమ పాఠాలు నేర్పిస్తుంది. అందుకే ఆ పరమేశ్వరుడే దిగి వచ్చి మా సీతకి వరమిచ్చాడండి. ఆనందంతో నింపి తన చుట్టూ సంతోషంని మరియు ప్రేమ విస్తరించాడు. సో అదండి ఫ్రెండ్స్ ఈరోజు కథ. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడే నేను అప్డేట్ చేసే వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో మరైతే నేను రానా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ ఏఐ కార్టూన్ స్టోరీస్ అండి. బాయ్ ఫ్రెండ్స్.